అందువల్ల పరమాత్మని పొందాలి అంటే అజామీలుడు దగ్గరించి వచ్చాం మనం. ఆయన నామం ఎలా చెప్పినా సరే అయ్యా మోక్షాన్ని పొందొచ్చు అని నారదుడు ధర్మరాజుకు తెలియజేస్తాడు. ధర్మరాజా, భగవన్నామం ఎలా చెప్పినా సరే భగవంతుడిని ఎలా అయినా పొందొచ్చు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్. ఒక్కొక్కరు ఒక్కోలా పొందారయ్యా. ఇదిగో కామం చేత గోపికలంతా ఆయన పొందారు, భయంతో కంసుడు ఆయన్ని పొందాడు కృష్ణుణ్ణి, వైరంతో శిశుపాలుడు కృష్ణుని పొందాడు ఆయన్ని. ఎందుకంటే అనుక్షణం కోపం వచ్చినవాడు ఏం చేస్తాడండి, ఆయనే తిరుగుతుంటాడు కదా. ఇప్పుడు కొన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారండి, కొన్ని కాదు ఒక పార్టీ, మీకే బాగా తెలుసును. వాళ్ళకి దేవుడు అంటే పడదు, సభలు పెట్టి మరీ దేవుడిని తిడతారు. మనకు అనిపిస్తుంది అని ఇంత తిట్టేవాడికి ఏం అవ్వట్లేదు ఏంటని. ఏదో రకంగా దేవుడి పేరు చెప్తున్నాడు కదండి వాడు. కృష్ణుడు ఏం కృష్ణుడు అండి అని అంటూ తిడతాటండి. అయితే వాళ్ళందరికీ వెంటనే ముక్తి రావాలి కదా, ఎందుకు రావట్లేదంటే చంపలేసుకుంటారట. తర్వాత వచ్చి స్వామి చెప్తారు, నిజంగా తిట్టావా సీరియస్గా తిట్టు శిశుపాలుళ్ళ, వెంటనే మోక్షం వస్తుంది. కానీ అలా తిట్టేవాడు ఎవడు లేటండి. లోపల వాడికి భయం, ఏం జరుగుతుందేమో, ఎందుకైనా మంచిదని వెంకటేశ నీకు హుండీలో నేను మనీ ఆర్డర్ పంపిస్తాను, నన్ను మాత్రం ఏమనుకోక నేను తిడుతున్నాను దండం పెడతాడు. దేవుడి గుళ్ళో ఆభరణాలు కొట్టేయడానికి దొంగగారు కూడా ముందే వెళ్ళి ఒకరోజు 100 కొబ్బరికాయలు కొట్టి నిర్విఘ్నంగా దొంగతనం జరగాలి నాకు సహకరించని వాడు దండం పెడతాడు. మనం అనుకుంటాం అయ్యయ్యో దేవుడు సోమంతా దొంగతనం చేశాడే, పాపిష్టి వాడు, అది ఏం తిడతాం. వాడు పాపిష్టి అని మనం అనుకుంటున్నాం, వాడు దేవుడికి ఇష్టడు అయ్యాడు. ఏం చేశాడు, వెన్న పెట్టాడు, కొబ్బరికాయలు పెట్టాడు, నిర్విఘ్నంగా సాగాలని వాడు పెట్టాడు. ఏం చేయాలి? కానీ దేవుడు ఏం చేస్తాడు, సరే వాడు భక్తుడే కదా, పోన్లేరా దోచుకో నన్నే కదా దోచుకోలేదు. అండ్ అలా దోచుకోవడం మంచిదంటారా? దేవుడు ఇస్తే ఇవ్వచ్చు, పట్టుకుంటే మాత్రం మిగతా వాళ్ళంతా ఇచ్చేవాడికి తట్టుకోవాలి కదండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. భగవన్నామం చాలా గొప్పదని నిరూపిస్తూ ప్రహ్లాదుని వృత్తాంతం అంతా మనకి తెలియచేస్తారు. 7వ స్కంధం అంతా ప్రహ్లాదుడు ఎంత గొప్ప భక్తుడో మనం చూసాం. ప్రహ్లాద చరిత్ర కూడా చాలాసార్లు మనం విన్నాం. పరమాత్మ ప్రహ్లాద చరిత్ర ద్వారా మనకి నేర్పింది ఒకటే, భగవద్భక్తులు ఒక మాట చెప్పారు అంటే ఆ మాటకి తాను కట్టుబడి ఉంటానని నిరూపించిన అవతార విశేషం నారసింహ అవతారం. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన. తన భక్తులు ఏదైనా ఒక మాట అన్నారా ఆ మాట కట్టుబడిపోతాట. ఏమన్నాడండి ప్రహ్లాదుడు? హిరణ్యకశిపుడు అడిగాడు కదా, ఏడ్రా నీ స్వామిని హరి ఎక్కడున్నాడో చూపరా అంటే, నాన్న చక్రి లేని స్థానం అంటూ ఏదీ లేదు నాన్న, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. కానీ ఎంత గొప్పతనం అంటే అండి, ప్రహ్లాదుని చరిత్ర మనం వింటుంటే మనకి తెలుస్తూ ఉంటుంది కదా, చదువుతున్నాం వింటున్నాం. నిజంగా పరమాత్మ యందు అంత గొప్ప భావన కలిగితే ఆ భావన కలిగిన వాళ్ళని ఎలా ఆయన రక్షించుకుంటాడు అనేది మనకి చూపిస్తున్నాడు. దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం ఉందండి? బాగా ఇష్టం ఉందా? అలాంటి వాళ్ళని జ్ఞాని అంటారు. జ్ఞాని అనేవాడికి దేవుడు అంటేనే ఇష్టం. వాడికి పాయసం పెట్టినా పులిహార పెట్టినా వాడికి కృష్ణ కృష్ణ అంటాడు తప్ప వాటి మీద దృష్టి వెళ్ళదు. మనకి ఆ దృష్టి ఉందా చెప్పండి? పులిహార పెట్టగానే తర్వాత కృష్ణ చూద్దాంలే, నువ్వు పక్కన ఉండవా, దీని సంగతి చూసాక నీ సంగతి చూస్తా. మన దృష్టి వాటి మీదకి వెళ్ళిపోతుంది. లేదు మంచి సీరియల్ వచ్చిందనుకోండి, పూజ తర్వాత చేద్దాంలే, లేదా ఎవరినో కలవాలి, విష్ణు సహస్రనామం ఎవరూ లేకపోతే నిదానంగా చదువుతాం, విశ్వం విష్ణుర్వషట్కారో అని. అర్జెంట్ పని ఉందనుకోండి, అసలు పీటీ ఉష కూడా పనికిరాదండి మనతో పాటు పరుగుల్లో. ఆవిడ పరుగులో రాణైతే మనం చదువులో రాణులం. చాలా చాలా వేగంగా చదివేస్తాం, ఎంత వేగమో చెప్పలేం. అప్పుడప్పుడు చదువుతుంటే ఒక అర్థం కావట్లే దేవుడికి అంట. మనం చదివే దేవుడికి కాదు, వ్యక్తులకు కూడా అర్థం కాదు, ఏం చదువుతున్నామో మనకే తెలియదు. ఒక్కోసారి విష్ణు సహస్రనామం చదువుతూ భేషజం బిషకు అని నిద్రపోయి మళ్ళీ వనమాలి గదీశాంగి శంఖి చక్రి జనందకి మనం ఏం ఫీల్ అవుతాం? విష్ణు సహస్రనామం చదివేసామని ఫీల్ అవుతాం. దేవుడు ఆలోచిస్తాడు, ఇదేమిట్రా
20 నామాల తర్వాత వెంటనే వనమాలి వచ్చేస్తుంది ఆయన అనుకుంటాడు. ఆయనకి అర్థం కాదు పాపం, మనం ఏం చదువుతున్నాం. కానీ ఆయన ఎంత దయాళువో చూడండి. ఫోన్లో ఏదో ఒకటి చదువుతున్నాడు, వీడిని అనుగ్రహిద్దాం అనిపిస్తుంది ఆయనకి. అది కూడా చదివేవాడు ఎవడు లేడండి, అలా కూడా చదివేవాడు లేడు. అందుకే ఒక అందమైన మాట చెప్తుంటారు. ఒక అతను విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నట్ట. పారాయణం చేస్తున్నప్పుడు అవ్యయ పిత ఇలాంటివి వస్తుంటాయి కదా. వచ్చినప్పుడు ఒక చోట తప్పు చదివాడు వాడు. తప్పు చదివేసరికి అక్కడికి ఒక ఆయన వచ్చి, ఏరా తప్పు చదువుతావట్రా, అది అలా చదవకూడదురా పిచ్చోడా అని తిట్టేటండి. మరప్రభు అని చదివాడు. అమరప్రభు అయితే మరము అంటే చెట్టు కదా, తమిళియన్ వాడు. ఓహో, నా స్వామి మా చెట్టుకు కూడా ప్రభువేనా అని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మరప్రభు అని రోజు దాని దగ్గర వెళ్ళి చేస్తున్నట్ట. చేస్తుంటే వాడికి సిద్ధి కలిగిందండి. ఆ మరప్రభు అని చెప్పడం వల్ల సిద్ధి కలిగి అనుకున్న పనులన్నీ అయిపోతున్నాయి వాడికి అవడమే కాదు, ఎవడన్నా వాడి దగ్గరికి వస్తే ఆశీర్వచనం మరప్రభు వీళ్ళకి పని చేసి పెట్టానగానే వాళ్ళ పని అయిపోతుంది. చాలామంది వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఓ పంతులు గారు చూశారు, నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఎందుకు వీడి దగ్గరికి పోతున్నారని ఓరోజు ఆయన వెళ్ళాట. ఒరే నాయన ఏం చదువుతున్నావురా నువ్వు, ఏంట్రా అంటే, విష్ణు సహస్రనామంలో ఒకే ఒక్క నామం పట్టుకున్నానండి, నాకు ఇంత మంచి శక్తినిచ్చిందండి. ఏం నామం రాది అని అడిగట్ట గురువుగారు. మరప్రభు ఉంది కదండి అన్నట్ట. మరప్రభు ఏమిట్రా అంటే, ఎక్కడుందిరా, పద్మనాభో మరప్రభు. అదేమిటండి నామం, పద్మనాభో అమరప్రభు. భూ అన్నప్పుడు దీర్ఘం తీస్తే అక్కడ ఆ రావాలి. వెధవాయి అక్కడ అకార ప్రశ్లేష ఉందిరా, ఆ అకారాన్ని విభక్తి లోపం చేసావు నువ్వు అని వాడిని తిట్టేట. స్వామి అయితే మరప్రభు అంటే చెట్టుకు ప్రభువు కాదా, నీ మొహం అందులో ఉన్నది అది కాదురా అని తిట్టాడు. అమరులు అంటే దేవతలు రా, దేవతలకు ఆయన ప్రభువు రా అన్నట్టు. అన్న తర్వాత వీడికి ఆ చెట్టును అంత ముందు వరకు చూస్తే దేవతగా కనపడింది, నారాయణుడిగా. ఇప్పుడు ఆ చెట్టును చూస్తే తిట్టుకుంటున్నట్ట. చిచి ఇన్నాళ్ళు నేను చేశా అని తిట్టడం మొదలుపెట్టాడు. వాడికి ఉన్న శక్తి అంతా పోయింది. ఆ రాత్రి పరమాత్మ ఈ పండితుడి కల్లో కనపడి చెంపలు వాయించేసేటాడు. నన్నెందుకు కొట్టావయా అన్నట్ట పండితుడు. లేకపోతే నా భక్తులు ఏదో చదువుతున్నాడు, నీకెందుకురా. స్వామి మరప్రభు అని చదివాడు. స్వామి చదివితే నీకేమైంది, విభక్తి లోపం వచ్చింది స్వామి. ఒరే నీకు భక్తి లోపం ఉంది, వాడికి విభక్తి లోపం ఉంది. ఏమిటి కనుక ఏది కావాలి చెప్పండి. ఉండాల్సిన భక్తి నీకు లేదు, వాడికి భక్తి ఉంది, విభక్తి లేదు. నాకు కావాల్సింది భక్తే తప్ప విభక్తులు కాదు. ఏది కావాలి, భక్తి ఎవడు ఎక్కువ చూపుతాడో ఆ భక్తి చూపిన వాడు ఏం పెడితే తింటా. ఇప్పుడు నాకు పళ్ళే పెట్టాలి, తొక్కలు పెడితే తినలేదా, తీసుకున్నానా లేదా, అదో నువ్వెవడిరా చెప్పడానికి. అందువల్ల పరమాత్మ దేన్ని చూస్తాడు, భక్తిని చూస్తాడు. ఆ భక్తి ఉండాలి. అమితమైన భక్తి ప్రహ్లాదుడికి కృష్ణుడు నారాయణుడి యందు ఉందండి. అందుకే ఆయన పానీయములు కుడుచుచున్నని ఆయన ఏ పని చేస్తున్నా, నీళ్లు తాగుతున్నా, ఆడుతున్నా, ఎక్కడ సంతోషం వచ్చినా, గెంతులు వేస్తున్నా, ఏం చేసినా సరే, ఒకసారి ఆలాపనలు చేస్తూ నిద్రలో ఏమైనా చేసేటప్పుడు కూడా హరి హరి అంటాడు తప్ప ఇంకోటి లేదండి. అటువంటి గొప్ప భక్తులు ఇంకోటి ఎక్కడ కనపడతాడండి. అలాంటి భక్తులు ఆడే మాటను నిజం చేయాలా వద్ద పరమాత్మ చేస్తాడు. అందుకే మనకి చెప్తున్నారు, సత్యం విధాతుం నిజభృత్య భాషితం. నిజభృత్యులు అంటే నిజమైన భక్తులు. అలాంటి నిజమైన భక్తులు ఎవరైనా కనపడితే వాళ్ళు మాట్లాడే మాటని నిజం చేస్తట పరమాత్మ. పరమాత్మ ఎక్కడున్నాడు రా నీ హరి అని అడిగితే వైకుంఠంలో ఉన్నాడని చెప్పచ్చు కదా. వైకుంఠం అని చెప్పలేదండి. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. నాన్న నువ్వు వెతకాలే కానీ ఎక్కడైనా ఉంటాడు, ప్రతి చోట ఉన్నాడు. వెంటనే తండ్రి కోపం వచ్చిందట. డింభక సర్వస్థలములయందంభోరు అనే త్రుండు ననచు మిగులన్ సంరంభి అయి పలికెదవు. ఎరా నీ చక్రి అంతరా ఉన్నాడన్నావు కదా, చూపరా చక్రిన్ గిక్రిన్ నీ స్తంభంలో చూపించు నాకు అన్నాడు.
అన్నప్పుడు మరి ఉంటాడని చెప్పేశాడు కదా. పరమాత్మకు కూడా అనిపించి అంతటా ఆవరించి ఉన్నట్ట, ఎక్కడ పిలిస్తే అక్కడి నుంచి రావడానికి స్వామి ఆవిర్భవించాడు ఆ స్తంభంలోంచి. ఈయన వెళ్ళి కొట్టగానే వచ్చి ఏం చేశాడు, స్తంభే సభాయాం నా మృగం నా మానుషం. ఆ స్తంభంలోంచి బయటకు వచ్చిన ఆయన చూసిన వాళ్ళంతా కూడా మృగం మృగం అన్నట్ట, కాదు మానుషం మానుషం అన్నారు. పైన చూసిన వాళ్ళందరికీ సింహం ముఖం కనపడింది కనుక మృగం అన్నారు. కింద చూస్తే నరుని యొక్క పాదాలు కనపడుతున్నాయి కనుక నరం నరం అన్నారు. కానీ వచ్చింది ఎవరు, నరసింహం అన్నమాట. అలా స్వామి వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని బ్రోచాడు. అసలు దేనికి వాడిని సంహరించడం ప్రధానం కాదండి, భక్తుని యొక్క వైభవం చూపించడం. ప్రహ్లాద చరిత్రలో మనకి బాగా కనిపించేది ఏంటంటే, ఎవరికైతే ఇంత అమితమైన భక్తి ఉంటుందో ఆ భక్తి కలిగిన వాడికి కలిగే కష్టాలన్నీ తాను స్వీకరించాడు. అందుకే ప్రహ్లాదుడికి ఏనుగులతో తొక్కించిన, పాములతో కరిపించిన, విషాన్ని ఇచ్చిన, సముద్రంలో నెట్టి పైనుంచి బండపడేసిన ఆయనకి ఏమవ్వాలా. నిప్పుల మీద పెట్టి విసునికర్రలతో విసురుతుంటే హరి 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 అని వణికిపోతున్నట్ట. ఏమిట్రా వణుకుతున్నావు అంటే చలేస్తుంది అన్నట్టు. నిప్పుల మీద పెడితే చలి వేయాలా లేదా ఒళ్ళు కాలాలా? ఎంత విరుద్ధం అండి. అంటే పరమాత్మ అంత గొప్పవాడు, తన భక్తుల్ని ఏం చేయడు. ఈ రామాయణం కూడా ఉదాహరణ. సీతాదేవి ఆంజనేయ స్వామి లంకలోకి వచ్చినప్పుడు ఆయన తోకకి నిప్పంటిస్తే ఆయన్ని ఇలాగా చేశారు, పురవీధుల్లో ఊరేగింపు చేస్తున్నారు, మీ హనుమ పని అయిపోయింది అనగానే వెంటనే ఆవిడ ప్రార్థన చేసింది, అయ్యో హనుమకు అలా అవ్వకూడదు, నేనే గనక పాతివ్రత్య మహిమ కలిగిన దాన్నైతే, నిరంతరం రామచంద్రుణ్ణి ధ్యానం చేసిన దాన్నైతే సీతో భవ హనుమత, హనుమంతునికి చల్లగా ఉండాలి అనగానే ఏమైందండి, చల్లగా ఉంది. ఆయన ఆ తోకతో అంటించిన ఇళ్ళన్నీ దగ్ధమైపోయిన ఆ తోకకి అంటినటువంటి నిప్పుతో ఒక్క వెంట్రుకు కూడా ఏమవలేదటండి. పరమాత్మ తన భక్తులను అలా రక్షించుకుంటాడు. అలాంటి గొప్ప వైభవం కలిగింది భక్తుల చరిత. అది మనకి సప్తమ స్కంధం అంతా తెలుస్తూ ఉంటుంది.